వరద ముంపులో ఉన్న విజయవాడ వాసులకు ఆహారం అందించేందుకు మనసున్న ప్రతి ఒక్కరూ ముందుకొస్తున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలో ఉన్న అక్షయపాత్ర వంటశాల నుంచి రోజుకు దాదాపు 3 లక్షల మందికి 3 పూట్ల ఆహారం అందిస్తున్నారు. వారితో ముఖాముఖి ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సాటి వారికి కష్టం వస్తే మేమున్నాము అండగా నిలవటమే మానవ ధర్మం చాడుతున్నారు గుంటూరు జిల్లా వాసులు. కృష్ణమ్మ వరద ఉధృతికి విజయవాడ వాసులు పూర్తిగా నీట మునగడంతో వాళ్ళకి అవసరమైన ఆహారాన్ని, అదేవిధంగా ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనంను ఇక్కడ గుంటూరులోని మంగళగిరి వద్ద ఉన్నటువంటి అక్షయపాత్ర ద్వారా అందిస్తున్నారు. అయితే ఇక్కడ అక్షయపాత్ర ద్వారా రోజుకు 3 లక్షల మందికి ఆహారం అందించిన నేపథ్యంలో చాలామంది స్వచ్ఛందంగా ఇక్కడికి వచ్చి సహాయ కార్యక్రమాలు పాల్గొంటున్నారు. అదేవిధంగా అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడే ఉండి ఆహార సరఫరా సంబంధించి జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రస్తుతం మనం గుంటూరు తాడేపల్లి అడిషనల్ కమిషనర్ గారు శకుంతల గారు ఉన్నారు. ఆమె అడిగి మరిన్ని నిర్వహిస్తున్నాం. మేడం గారు చెప్పండి, రోజు ఎంతమందికి మన బాధితులకు ఆహారం అందిస్తున్నాము? దాదాపు 2 లక్షల ప్యాకెట్లు ఇక్కడి నుంచి తయారయ్యి విజయవాడ నగరానికి చేరుతున్నాయండి. ఈ వరద సమయంలో ఇమ్మీడియట్గా వాళ్ళకి అందించడం కోసమని ఇక్కడ ఆత్మకూరు, మంగళగిరి పక్కన ఉన్న ఆత్మకూరు దగ్గర ఉన్న అక్షయపాత్ర కార్యక్రమంలో అక్షయపాత్ర దగ్గర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఏర్పాటు చేయడం కోసం పెట్టారండి. దీంట్లో భాగంగా మనం ఏంటంటే అక్షయపాత్ర వాళ్ళు ఫుడ్ రెడీ చేసి ఇస్తున్నారు. దాన్నంతా మనము ప్యాకింగ్ చేసేసి వాటిని వెహికల్స్లో నింపి పంపించాల్సి వస్తూ ఉంది. దీనికి గాను మనకు ప్యాకింగ్కి రోజు మరి 2 లక్షల ప్యాకింగ్స్, 2 నుంచి 2.5 లక్షల ప్యాకింగ్స్ అంటే చాలా మనకి మ్యాన్ పవర్ కావాల్సి వస్తుంది. ఈ సందర్భంలో మరి మనం ఒక పిలుపు ఇవ్వంగానే మరి మహిళా గ్రూపుల వాళ్ళు కావచ్చు, స్వచ్ఛంద సంస్థలు చాలా అందరూ స్వచ్ఛందంగా వచ్చి ఇలా పేపర్లో చూసాము, ఇట్లా న్యూస్లో చూసాము అని చెప్పేసి వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాయండి. వాళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛందంగా ఈ యొక్క ఫుడ్ని ప్యాక్ చేయటం, వాటిని బస్సుల దాకా చేర్చటము ఇవన్నీ కూడా జరుగుతూ ఉందండి. ఇక్కడ స్వచ్ఛందంగా కావచ్చు, లేకపోతే మీరు తీసుకొచ్చి మొత్తం ఎంతమంది ఇక్కడ కార్యకర్తలు ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు? అంటే ఇది షిఫ్టుల వారీగా జరుగుతూ ఉంటుందండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, అదేవిధంగా సాయంత్రం డిన్నర్కి ఇవన్నీ ఏర్పాట్లు జరగాలండి. ఒక్కొక్క షిఫ్ట్కి మనకి దాదాపు 1000 నుంచి 1500 మంది దాకా ఇక్కడికి వచ్చేసేసి పనిచేయటం జరుగుతూ ఉందండి. ఇది ఇంకా ఎన్ని రోజులు ఈ కార్యక్రమం కొనసాగే అవకాశం ఉంది? ఇది మనకి పైనుంచి ఏదైతే సెంట్రల్ లాగా మా ఈ యొక్క వరదని దీని సిచ్యువేషన్ని మానిటరింగ్ చేస్తూ సెంట్రల్లీ ఉన్న మన అధికార యంత్రాంగం అనేది ఆదేశాల ప్రకారము ఈ ఎంటర్ జరుగుతూ ఉంటుందండి. అది నిర్ణయం అనేది ఇక్కడి నుంచి తీసుకుంటారండి. ఇక్కడ మనకి వందలాది మంది స్వచ్ఛందంగా వచ్చి ఆహార పంపిణీకి సంబంధించి ప్యాకింగ్ చేస్తున్నారు. ఇక్కడ చూస్తే చాలా మంది మహిళలు ఉన్నారు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళు ఎన్ని రోజులు బట్టి ఇలా సహాయ కార్యక్రమాలు పాల్గొంటాం, వాళ్ళని అడిగి మరింత సమాచారం చేస్తున్నాం. అమ్మ, మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? మేము తాడేపల్లి మండలం కుంజరపల్లి గ్రామం నుంచి వచ్చాం సార్. మేము స్వచ్ఛందంగా చేద్దామని చెప్పి టీవీలో, వాట్సాప్లో వీటిల్లో చూసి మేము రావడం జరిగింది. మా గ్రూప్ మొత్తం 12 మందివి మేమే చెయ్యాలని చెప్పి వచ్చాము సార్. సేవ చేద్దామని చెప్పి వచ్చాం. ఇప్పుడైతే సాంబార్ రైస్ చేసాం సార్. పొద్దునైతే మార్నింగ్ టిఫిన్కి అయితే ఉప్మా చేసాం. ఇలా బ్యాచ్లుగా చేస్తామన్నమాట. అమ్మ, మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు ఎప్పటి నుంచి ఇందులో పాల్గొంటారు? మేము కుంచినపల్లి, తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామం నుంచి వచ్చామండి. మేము స్వచ్ఛందంగా వచ్చాము. డ్వాక్రా తరపున మామూలుగా అమ్మ మీరు రావాలని గ్రూపులో మెసేజ్ పెట్టారు. కాదు, మేము మామూలుగానే వచ్చేస్తాము అని మేము 3 రోజుల నుంచి ఇదే కార్యక్రమానికి వస్తున్నాము. పొద్దున పూట అల్పాహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం అల్పాహారం, ఇలా విజయవాడ వరద బాధితుల కోసం ఇలా సహాయం చేద్దామని, మా రూపంలో ఇలా సహాయం చేద్దామని వచ్చామండి. మీరు చెప్పండి, రోజుకి ఎన్ని గంటలకు వస్తున్నారు, ఎన్ని గంటల వరకు పని చేస్తున్నారు? మేము తాడేపల్లి మండలం కుంచినపల్లి గ్రామం నుంచి వచ్చామండి. మా వంతు సాయం చేద్దామని మేము వచ్చాము. 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఇక్కడే సేవ చేస్తున్నాం. ఎలా ఉంది ఇంటి దగ్గర? ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి, ఒక పక్క విజయవాడలో ఇంకా పాపం చాలా మంది బాధితులు అలాగే ఉన్నారు. మీరు ఆహారం అందించడం మీకు ఎలా అనిపిస్తుంది? మాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటి సేవ చాలా చేయాలనిపిస్తుంది మాకు ఇంకా కూడా. మనం చూసినట్టయితే ఇక్కడ వందలాది మంది మహిళలు కావచ్చు, అదేవిధంగా యువత కావచ్చు, పెద్ద ఎత్తున తరలి వచ్చి వీళ్ళందరూ కూడా ఆహార పంపిణీ, విజయవాడలో ముంపు బాధితులకు ఆహారం అందించేందుకు తమ వంతుగా సాయం చేస్తున్నారు. ఇక్కడ అక్షయపాత్ర ఫౌండేషన్ అనుబంధ సంస్థ అయిన హరే రామ్ హరే కృష్ణ మూవ్మెంట్ నుంచి పూర్తి స్థాయిలో
పూర్తి స్థాయిలో వాళ్ళంతా కూడా వీళ్ళంతా ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా వాళ్ళు ఆహార పంపిణీ సంబంధించి ప్యాకింగ్ చేస్తున్నారు. సాంబార్ రైస్, అదేవిధంగా పెరుగన్నము, పులిహోర, వాళ్ళకి కావాల్సిన అంటే బాధితులకు కావాల్సిన ఆహారం కూడా వేడివేడిగా తాజాగా ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ప్యాకింగ్ చేస్తున్నారు. చూసినట్టయితే మహిళలు, యువత పెద్ద ఎత్తున ఇక్కడ చూసినట్టయితే ఉద్యోగస్తులు కూడా కొంతమంది స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే ఇదంతా కూడా అక్షయ పాత్ర ఫౌండేషన్ సారథ్యంలో నడుస్తుంది. అయితే ఇక్కడ చూసినా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సానుకూల దృక్పథంతో ఆపదలో ఉన్నవారిని ఆదుకోవాలి, వాళ్ళ ఆకలి తీర్చాలన్న ఒక మంచి ఉద్దేశంతో వాళ్ళు ముందుకు సాగుతున్నారు. ప్రస్తుతం మన దగ్గర హరే రామ్ హరే కృష్ణ మూవ్మెంట్ అనుబంధ సంస్థ అక్షయ పాత్ర రాష్ట్ర ప్రతినిధి ఉన్న వంశధార దాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి, మన అక్షయ పాత్ర ఫౌండేషన్ అనుబంధ సంస్థ హరే రామ్ హరే కృష్ణ మూవ్మెంట్ నుంచి రోజుకి ఎంతమందికి ఆహారం అందిస్తున్నారు? సో ఈరోజు ప్రతిరోజు ఆల్మోస్ట్ ఒక రోజు పెరుగుతుందండి. ఫస్ట్ డే మనం ఒక 60,000 మంది చేసాము. తర్వాత రోజు ఒక 2 లక్షల మందికి, నిన్న ఒక 3 లక్షల మంది వరకు చేసాము. ఈ రోజు కూడా ఒక 3 లక్షల మందికి ప్లాన్ చేస్తున్నాం అనమాట. టోటల్గా ఇప్పటి వరకు మీకు చూసారంటే ఒక 8 లక్షల వరకు అయింది. టోటల్గా 10 లక్షల వరకు ప్లాన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం అనమాట ప్రస్తుతానికి. మన అక్షయ పాత్ర నుంచి ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, రాత్రి భోజనం అంటే ఏమేమి ఆహార సరఫరా అంటే ఏమేమి పదార్థాలు అందిస్తున్నారు? అక్షయ పాత్ర నుంచి మనము ఉప్మా అంటారు కదా, ఉప్మా ఒకటి, టమాటా బాత్ ఒకటి, సాంబార్ రైస్ ఒకటి అందిస్తున్నాం పొద్దున్న పూట. పెరుగన్నము, నెక్స్ట్ కిచిడి అంటారన్నమాట, అది అందిస్తున్నాము. మూడవ పూట ఏంటంటే సాంబార్ రైసు, టమాటా రైస్ అందిస్తున్నాం మధ్యాహ్నం పూట, అంటే నైట్ డిన్నర్ కోసం అన్నమాట. రోజుకి లక్షల్లో అంటే దాదాపు 2 నుంచి 3 లక్షల మందికి అందిస్తున్నారు. అంటే ఇందులో ఎంతమందికి అందించడానికి మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అదేవిధంగా ఇక్కడ మీకు కార్యకర్తలు కావచ్చు ఎంతమంది అందుబాటులో ఉన్నారు? సో ఇక్కడ రెండండి. ఒకటి ఏంటంటే మేమంతా కుకింగ్ చేస్తున్నాం అనమాట. మా ఫోకస్ అంతా కుకింగ్ మీద ఉంది. డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ మొత్తము గవర్నమెంట్ చూసుకుంటుంది అనమాట. గవర్నమెంట్ కలెక్టరేటు, మున్సిపల్ కమిషనరు వాళ్ళు వచ్చి కూర్చొని వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ ఎక్కడెక్కడికి కావాలి అనే విషయాలన్నీ మాకంటే వాళ్ళకి బాగా తెలుస్తాయి. కాబట్టి డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ అంతా వాళ్ళ చేతిలో ఉంది. దానిలో వాళ్ళు వాలంటీర్స్ కొంతమంది ఉన్నారు, యాజ్ వెల్ యాజ్ వాళ్ళు పెయిడ్ వాలంటీర్స్ కొంతమంది ఉన్నారు. వాళ్ళందరి చేత చేపిస్తున్నారు. ఆల్మోస్ట్ మీరు ఇక్కడ చూస్తున్నారు, రోజుకి 1500 మంది దీని మీద ప్యాకింగ్ మీద కష్టపడుతున్నారండి. అంటే ప్రభుత్వ సూచన మేరకు మీరు ఎంతమందికి అందిస్తున్నారు? అంటే ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందా, లేకపోతే ఏంటి? ప్రభుత్వం నుంచి ఏమైనా సూచనలు ఉన్నాయి ఇంకా ఎక్కువ మందికి సరఫరా చేయమని కానీ, ఈ ఆహారం సరఫరా చేయమని కానీ? అంటే ప్రస్తుతానికి మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఒక 5 రోజులు మీరు ప్రిపేర్ అవ్వండి అని చెప్పారు మాకు. ఇప్పటికి ఒక 3 రోజులు అయింది. ఇంకొక 2 రోజులు మనం చేయాల్సి వస్తుందేమో. లేదు పెంచమంటే మేము పెంచడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రైట్. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు దాదాపు 2 లక్షల నుంచి 3 లక్షల మందికి రోజు ఆహారం సరఫరా అందిస్తున్నామని, అదేవిధంగా స్థానికంగా స్వచ్ఛందంగా వచ్చిన ఒక వాలంటీర్ల సహాయం, అదేవిధంగా ప్రభుత్వాధికారుల నుంచి వచ్చే సూచనల మేరకు వాళ్ళ సహకారంతో పూర్తి స్థాయిలో నాణ్యమైన ఆహారాన్ని ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవాడలో ఉన్న బాధితులకు అందిస్తున్నామని చెప్పి కూడా అక్షయ పాత్ర నిర్వాహకులు తెలుపుతున్నారు. కెమెరామెన్ ఆలీతో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, గుంటూరు జిల్లా.